అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? ఎం గోపీకృష్ణ. ఏం పని చేస్తారు? నేను పెయింటింగ్ మేస్త్రిని. అన్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చాలా బాగా చేస్తున్నారు. బాబు గారే కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా మనకి చేస్తున్నారు. అంటే ఈ ఏడాది పరిపాలనలోనే ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో మునిగిపోయింది, చంద్రబాబు గారు అప్పులు ఊబిలో ముంచేశారని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతవరకు? చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మనం చేసేవన్నీ కూడా మనం అనుకునేవన్నీ కూడా నిజాలు కావు కదా. మన బాబు గారు ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ఏదో బురద చల్లడానికి ఎన్నో రకాలుగా చెప్తారు, అవన్నీ నిజం కావు. ప్రజలు ఉన్నారు, ప్రజలు చూసుకుంటారు. బాబు గారి పాలన అయితే చాలా బాగుంది. ప్రస్తుతం మహిళలకు అన్యాయం జరిగింది, ఆడబిడ్డ నిదన్నారు, ఇంకా ఆ పథకం అమలు చేయలేదని చెప్పి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? బాబు గారు ఉన్నంత వరకు కూడా ఈ ప్రభుత్వం మనకి అలా 5 సంవత్సరాలు కూడా అలా నడిపించుకెళ్ళిపోతారు. మళ్ళీ అదే 5 సంవత్సరాలు కూడా మన బాబు గారినే గెలిపించుకోవాలి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అంటే పథకం అమలు చేయలేదని చెప్పి అసంతృప్తి? లేదు, అవన్నీ కూడా ఫేకు. ప్రజలకి తెలుసు, ప్రజలు గెలిపించుకున్నారు, ప్రజలే చూసుకుంటారు. అని ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాలలు సంగతికి వస్తే కనుక, గతంలో పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందాయి, ఇప్పుడు అభివృద్ధి చెందలేదు కూటమి ప్రభుత్వం అంటుంది. అలా ఏం కాదు. ప్రభుత్వాన్ని కొద్ది చేసే వ్యాఖ్యలు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి బాబు గారు ఉన్న హయాంలో పాఠశాలలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే నడిపిస్తారు. కానీ జరిగే ఈ వ్యక్తులు మాటలన్నీ కూడా తగ్గించుకుని మాట్లాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అకాలంగా కురిసే వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోతుంది అంటున్నారు. నిజంగా ఎంతవరకు వాస్తవం అంటారు? అది బాబు గారు చేసే హయాంలో బాబు గారు చేసిన అమరావతి ఎలా ఉందో అన్నీ తెలుసు. జగన్ హయాంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఈ టైంలో ఎలా ఉన్నది అనేది ప్రజలు చూసుకుంటారు. అన్నప్పుడు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు రీఎలక్షన్ జరిగితే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అంటారా, వైసీపీ గెలుస్తుంది అంటారా? కూటమే గెలుస్తుంది. అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి అనేది ఇక ఎప్పుడూ భూకల్ విషయం అయిపోయాడు. ఇక బాబు గారే మన కూటమి ఎప్పుడు ప్రభుత్వమే వస్తుంది. నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు తొలగిస్తున్నారు అనే వృద్ధులకు మరియు వికలాంగులకు కూడా పెన్షన్లు తొలగిస్తున్నారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. బాబు గారు పెట్టిన ఈ పథకంలో చాలామంది వికలాంగులు కాకుండా తీసుకుంటున్నారు. దానిని బాబు గారు లేకుండా చేయాలి అన్న ఆయంలో బాబు గారు బాగా మంచి తీసుకున్నారు. అంటే దీనివల్ల అసలైన వికలాంగులు కూడా నష్టపోతున్నారు అంటున్నారు. అవును, అసలైన వికలాంగులు అని అంటే చాలామందికి కొన్ని లేకుండానే వికలాంగులు కాకుండానే పెన్షన్ పొందుతున్నారు. బాబు గారు మాకు మంచి చేయాలని కోరుకుంటాం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అన్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఏమైనా కనబడుతుందా? చాలా బాగా ఉంది. సంవత్సరంలోనే చాలా అభివృద్ధులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఏ పథకం కూడా మాకు చక్కగా అందుతున్నాయి. నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? బాబు గారు ఖచ్చితంగా కల్పిస్తారు. నువ్వు ఇప్పుడు చూసుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తారంటారు? చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎదరికి తీసుకెళ్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా తొలగించలేరు. చంద్రబాబు గారు ఉన్నంత వరకు చాలా బాగా చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అన్న? ప్రజలందరికీ అందుతున్నాయి. కాకపోతే జగన్ చేసే కుట్ర వల్ల జనాలకి అలా అనుకుంటున్నారు. కానీ ఏంటంటే జనాలు ఎప్పుడు బాబు గారిని వదలరు, కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు వదలరు. ఎవరన్నా ప్రస్తుతం ఎమ్మెల్యే గారు? బడేటి రాధాచంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగా చేస్తున్నారు. మా ఏలూరుకి ఇప్పుడు వరకు టీడీపీఎంలో బడేటి రాధాచంటి గారు, ఇప్పుడు బుజ్జి గారు ఉన్నప్పుడు ఎలా ఉందో మన చంటి గారు కూడా ప్రభుత్వం చాలా బాగుంది.
మా ఎమ్మెల్యే గారు ఏలూరు బడేటి రాధాచంటి గారు మాకు మళ్ళీ కాదు, ఎప్పుడు ఏలూరులో టీడీపీయే వస్తుంది. నా అయితే ఫైనల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కే 100 వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? జయరాజ్ అండి. ఏం పని చేస్తారు? కూలి పని చేసుకుంటాం. బాబాయ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? పరిపాలన సూపర్గా ఉందండి. ఎత్తుకునే పని లేకుండా బాగుంది అన్న. మరి మీకు పనులన్నీ వస్తున్నాయా సవ్యంగా? సవ్యంగా వస్తున్నాయి. బాబాయ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు ఊబిలో మునిగిపోయింది, చంద్రబాబు గారు వచ్చిన సంవత్సరంలోనే అప్పులు ఊబిలో ముంచేశారని అంటున్నారు. మరి నిజంగా అప్పులు ఊబిలో ఆంధ్ర రాష్ట్రం మునిగిపోయిందా? అప్పులు మునిగిలేదు. చంద్రబాబు నాయుడు గారు తేలుతున్నాడు, అభివృద్ధిలోకి తెస్తున్నాడు ప్రతిదీని. అది ఇప్పుడు గతంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి, ఇప్పుడు ఏమి కూటమి వచ్చిన తర్వాత దోచుకు తింటున్నారు కానీ అభివృద్ధి చెందలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి, నిజంగానా? అది తప్పు మాట అండి. అది చంద్రబాబు నాయుడు వచ్చాకే బాగుంది పరిపాలన. పెన్షన్లు కానీ ఏ వలన చంద్రబాబు నాయుడు గారి వల్లే అన్నీ జరుగుతున్నాయి. ఏ ఉండవాళ్ళని తీసేస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు, నిజంగా తీసేస్తున్నారా? తీసేసినా ఉండవాళ్ళు తీస్తున్నారు బాబు, లేని వాళ్ళు తీయట్లేదు. లేని లేబర్ ఉండేవాళ్ళు ఉంచుతున్నారు, ఉండవాళ్ళు తీసేస్తున్నారు. మరి చాలామంది బయట ఎందుకు లేని వాళ్ళు కూడా తీసేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పు మాట. అది చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటాం చాలా తప్పు. బాబు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఏమన్నా గతంలో మెరుగు అనిపిస్తుంది, ఇప్పుడు ఏమన్నా మెరుగు అనిపిస్తుందా? ఇప్పుడే నెంబర్ 1గా ఉంది. అప్పుడు మీద ఇప్పుడు మెరుగ్గా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏది వెళ్ళి వచ్చినా మనకి సచివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా సరే కనుక్కొని ముందు వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం కావాలన్నది ప్రతిదీ అది కనుక్కొని వాళ్ళకి ఇవ్వండి. లేని రోజున ఎవరైనా పిటిషన్ పెట్టినా 3 నిమిషాలు తీసేస్తానంటున్నారు ప్రతి ఎమ్మెల్యే కానీ ఎవరన్నా సరే. అది ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లో రుషికొండ ఉంది కదా, రుషికొండ పేరుతో మన చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు దోచుకు తింటున్నారు అంటున్నారు. దోసి తినేది వాళ్ళు, వీళ్ళు కాదండి. దోసి తినేది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దోసుకు తినట్లేదండి. వాళ్ళు దోసి తినేది వాళ్ళే, తినేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే, మళ్ళీ వీళ్ళ మీద విమర్శించి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయంట, నిజంగా అప్పుడు అభివృద్ధి చెందాయా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలు అభివృద్ధి చెందాయి? ఇప్పుడు అభివృద్ధి చెంది అప్పుడు మీద ఇప్పుడు బాగా అభివృద్ధి. అప్పుడు ఏమో ఒక మనిషికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికి ఇస్తున్నారు, ఇంటి వెళ్ళిపోతకి ఇస్తున్నారు ఆడపిల్లలకి డబ్బులు. అభివృద్ధి ఇది చెందుతుంది కానీ అది చెందుతలేదు కదా. ఇదే బాగుందిగా పరిపాలన. అదేనా పిల్లల కోసం మనం ఇదవుతాం కానీ సింగల్గా ఇస్తున్నారు, ఒకరి కోసం ఇస్తున్నారని అనుకున్నాం కదా. ఇప్పుడు బాబా ఇప్పుడు 2029లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అది అసంభవం అంటున్నాను. అది గెలుతామన్నది అసంభవం మాట. ఈ పరిపాలన బాగా అభివృద్ధి చెందిద్ది, బాగా ఇంకా అభివృద్ధికి వెళ్తుంది. మా ఉన్న ఎమ్మెల్యేలు మంచి అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? నాని గారు, బుజ్జి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బడేటి సంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి పరిపాలన. సరే బాబాయ్, అయితే ఓకే.